అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని న్యూ హై స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి ఓ మాస్టర్ వక్రబుద్ధి చూపెట్టాడు. పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి ఆ గురువు కాస్త పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్మాయిలను చూడకుండా వాళ్ళపైన లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. దీంతో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకి పేరెంట్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో 14 రోజుల పాటు రిమాండ్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. జగిత్యాల సబార్డినేట్ మెజిస్ట్రేట్ ఈ శిక్ష విధించడం జరిగింది. మొత్తం మీద ఇటీవల కాలంలో టీచర్లు కీచకులుగా మారుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇతను మరో 2 నెలల్లో రిటైర్మెంట్ కానున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఒకంత ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న గంభీరరావుపేట ప్రాంతము, అలాగే సుల్తాన్బాద్ ప్రాంతము, కాల్వ శ్రీరాంపూరు, కరీంనగర్లో ఉన్నటువంటి నారాయణ స్కూలు, ఇలా ఒక్కటేంటి ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా లేదు. అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిని పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.